వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఇన్వెస్టర్ జోన్. టుడే అవర్ టాపిక్ ఇస్ ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్న వారిలో 100% ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వారు ఉన్నారు. స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చిన వారిలో 95% ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వారే ఉన్నారు. చాలామంది 1000, 5000, 10,000తో ట్రేడింగ్ చేస్తూ చాలామంది నష్టపోతూ ఉంటారు. అసలు ఆప్షన్ ట్రేడింగ్లో సక్సెస్ కావాలి అంటే ఆప్షన్ బయర్స్ కంటే ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నవారు 2 టైప్స్. ఒకటి ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ బై చేయాలంటే 1000 రూపీస్ ఉన్నా సరిపడుతుంది. అదే ఆప్షన్ సెల్ చేయాలంటే 2 lakhs మినిమం అవసరం ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్లో ప్రాఫిట్ సంపాదించాలంటే ఆప్షన్ సెల్లింగ్లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆప్షన్ సెల్లింగ్ చేయడం వల్ల టైం డికే వల్ల సెల్లర్స్కి ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ ఆప్షన్స్ అనేవి హెడ్జింగ్ పర్పస్ ప్రవేశపెట్టారు, కానీ మనం నాక్ట్ ఆప్షన్ బై చేస్తున్నాం. అందువల్ల మనం చాలా నష్టపోతూ ఉన్నాం. ఆప్షన్ ట్రేడింగ్లో సక్సెస్ కావాలంటే మ్యాక్సిమం ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్స్ బై చేయవద్దు. ఆప్షన్ సెల్ చేసినప్పుడు ఇండెక్స్ ఆప్షన్ మాత్రమే సెల్ చేయండి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రమే సెల్ చేయండి. స్టాక్ ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో సెల్ చేయవద్దు. అదే బ్యాంక్ నిఫ్టీకి కూడా ఎట్టి పరిస్థితుల్లో సెల్ చేయవద్దు. నిఫ్టీ సెన్సెక్స్లో ఆప్షన్ సెల్ చేసినప్పుడు మనకి టైం డికే వల్ల ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆప్షన్ సెల్ చేసినప్పుడు మ్యాక్సిమం నిఫ్టీ సెన్సెక్స్ మాత్రమే ఆప్షన్ సెల్ చేయండి. బ్యాంక్ నిఫ్టీకి మటు ఎట్టి పరిస్థితుల్లో సెల్ చేయవద్దు. నిఫ్టీ సెన్సెక్స్ అనేవి 13 సెక్టర్స్తో మూవ్ అవుతూ ఉంటాయి. దీనిలో కొన్ని సెక్టర్స్ పాజిటివ్గాను కొన్ని సెక్టర్స్ నెగిటివ్గాను మూవ్ అవుతూ ఉంటాయి. అందువల్ల నిఫ్టీ సెన్సెక్స్లో సెల్ చేయడం వల్ల మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ సంపాదించడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే ఒకే సెక్టర్కి సంబంధించింది. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్కువ ట్రెండింగ్లో ఉంటుంది. ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్ ట్రెండింగ్లో ఉన్న ఇండెక్స్ని సెల్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయడం వల్ల మనకి యావరేజ్ చేయడానికి ఎక్కడ ఛాన్సెస్ మ్యాక్సిమం తక్కువగా ఉంటాయి. అదే నిఫ్టీ సెన్సెక్స్ని కానీ సెల్ చేస్తే మనకి యావరేజ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ చేసేవారు 5,000, 10,000, 15,000తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ అయితే చేయవద్దు. ఆప్షన్ చేయాలనుకుంటే 2 lakhs ఆప్షన్ సెల్ చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.